ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఒక హైట్ ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ we have an height like this. ఒక హైట్ ఈ విధంగా ఉంది. ఈ హైట్ కు ఇక్కడ ఉన్న హైపోటెన్యూస్ కు మధ్య సంబంధం ఏముంటుంది? ఎప్పుడు 30, 60, 90 ఉన్నప్పుడు డబల్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడి యాంగిల్ కి ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న యాంగిల్ కి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది? 30 degrees. అంటే 30 degrees కి మీకు ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఎంతైతే ఉంటుందో దానికి హైపోటెన్యూస్ డబుల్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ లైక్ దిస్, ఈ టైంలో కూడా ఇక్కడ కూడా నిన్న మనం చూసాం 5 ఉంటే ఎంత ఉండే? 10 ఉండే. 6 ఉంటే 12. అంటే ఈ రెండిటికి మధ్య ఏదో ఒక సంబంధం ఉంది. మరి ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ద ట్రయాంగిల్స్ అంటే ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ థింక్ ఇట్ విల్ బి కన్ఫర్మ్డ్ దట్ మీరు ఒక ట్రయాంగిల్ చూస్తున్నారు అనుకుంటా, చూస్తున్నారా? ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. హ్యావ్ యూ సీన్ దట్ యాంగిల్? అవును. ఎంత ఉంది? 50.13. ఓకే, ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉంది? 4.03. ఓకే, అలాంటప్పుడు హైపోటెన్యూస్ ఎంత ఉంది? 5.04. ఇప్పుడు ఆపోజిట్ ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉంది? ఇది హైపోటెన్యూస్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఆర్ యు లుకింగ్ ఎట్? ఇక్కడ 53 కి ఆపోజిట్ సైడ్ ఎంతైతే ఉందో, హైపోటెన్యూస్ ఎంతైతే ఉందో వాటి బై చేసి రేషియో చూస్తుంది. ఓకే, యు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ చేంజ్డ్ ఇట్. వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కానీ ఈ వాల్యూ మారుతుందా చూడండి. నో సార్. రైట్, 6 అయినప్పుడు ఏమైంది? 8/10. ఇక్కడ 8/10. రైట్, now again like that if I am changing it ఎంత అయింది? 12/15. నేను ఇక్కడ యాంగిల్ మారుస్తున్నానా? యాంగిల్ మార్చకపోతే ఈ వాల్యూస్ అన్ని మారుతున్నాయి కానీ మీకు ఈ రేషియో మారట్లేదు. అవును సార్. ఇట్ ఈస్ ఆల్వేస్ 0.8. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక యాంగిల్ ఫిక్స్ ఉంది అనుకోండి, ఈ యాంగిల్ ఫిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 30 ఉన్నప్పుడు కూడా మనము ఆపోజిట్ బై ఇది చూసాం. అది 1/2 ఉండే, చూసారా మీరు అప్పుడు? నిన్న ఇది 1 ఉంటే ఇది 2 ఉండే. అంటే ఆల్వేస్ ఇప్పుడు మనకి ఎలా ఉండే? 5 ఉంటే 10 ఉండే. అంటే 5 ఉంటే 10 మీన్స్ 5/10 ఈస్ ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ చూస్తే 5/10 ఈస్ 5/10. 1/2. రైట్, 6 ఉన్నప్పుడు ఎంత ఉన్నది హైపోటెన్యూస్? నిన్న 8/10. 12 sir. రైట్, 6 ఉంటే 12. నిన్న ఇక్కడ ఎంత ఉండే? 30 ఉండే చూడండి యాంగిల్. రైట్, if you want I will show about it again.
ఏమైనా కనిపిస్తుందా? లేదు సార్. నో సార్. స్క్రీన్ కనిపించడం లేదు. ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్. కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది. కనిపిస్తుంది? ఓకే, నిన్నటి యాంగిల్ చూద్దాం. ఎంత వచ్చింది? 30 degrees. 30 డిగ్రీస్ degrees. అంటే ఏం రాసాను చెప్పండి, చూడండి. 0.5. అది దేని వాల్యూ? అది దేని వాల్యూ చూడండి. అర్ధజ అని ఎందుకు రాశాను? ఇక్కడ నుండి ఇక్కడి వరకు కంప్లీట్ జా. అంటే సంస్కృతంలో ఇప్పుడు థర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ కర్డ్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఎ కర్డ్, రైట్? 9th క్లాస్ లో చదివారు మీరు. అవును సార్. ఎస్ సార్. 9th క్లాస్ లో ఒక సర్కిల్ లో ఇట్లా టూ పాయింట్స్ జాయిన్ చేసిన సెగ్మెంట్ ఏమంటాం? జా అంటారు. కర్డ్ అంటాం. Curd. ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ జా. ఇన్ సంస్కృత ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ జా. మరి ఈ జాలో సగం ఉన్నది ఎంత ఉంటుంది ఇక్కడి వరకు? అర్ధజ. ఆ అర్ధజ వాల్యూ ఎంత అవుతుంది చూడండి. 0.5. 30 degrees ఉన్నప్పుడల్లా మీకు ఈ అర్ధజ ఎప్పుడు కూడా 0.5. నిన్న మనం చూసాం చూడండి. నిన్న మనం చూసామా? ఇదే కదా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఎస్ సార్. రైట్? నేను ఇక్కడ అర్ధజ ఎందుకు రాశాననేది మీకు చూపిస్తాను, రైట్? ఇప్పుడు మీకు ఈ అర్ధజ వాల్యూస్ ను ప్రతి దానికి, రైట్, 0.17, ఓకే, ప్రతి దానికి మీకు క్యాలిక్యులేట్ చేయడం వస్తుంది, రైట్? 0.71 అంటే తెలుసా మీకు? ఎలా వచ్చింది? 45 యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 45 తీసుకున్నారా? 45 degrees తీసుకున్నందువల్ల. ఇక్కడ 45 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుందా? ఈ సైడ్ అంతే ఉంటుందని నేను అంటున్నాను. హౌ చెప్పండి? ఈ సైడ్ మన హైట్ ఎంతైతే ఉందో బేస్ కూడా అంతే ఉంటుందని చెప్తున్నాను. Sum of the three angles is 180. One of the angle is 90. One of the angle is 45. Then another angle is also 45. Therefore, this angle is also 45. 45. ఇక్కడ 45 అయినప్పుడు ఇది ఐసోసెలెస్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే సమద్విబాహు త్రిభుజం. రెండు కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంతైతే ఉంటుందో ఇక్కడి వరకు కూడా అంతే ఉంటుంది. సపోజ్ ఇది 1 అయినప్పుడు ఇదేమవుతుంది? మనకు √2 అవుతుంది. ఇదేమవుతుంది? ఓకే, √2 అయినప్పుడు నాకు ఇది 1, ఇది √2 అయితే 1/√2 వాల్యూ కాదా అర్ధజ వాల్యూ? రైట్. 1/√2 అయినప్పుడు 1/√2 వాల్యూ 0.71 కావాల్సి చూసుకోండి. అది 2 అంటే √2 లో సగం. Therefore √2 అంటే 1.414. 1.4 లో సగం ఎంత? 0.7. Like this. నేను ఈ వాల్యూస్ అన్ని ఈ విధంగా ఎందుకు క్యాలిక్యులేట్ చేశాను? ఈ అర్ధజ వాల్యూస్ అన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేశారో తెలుసా? నేను కొత్తగా క్యాలిక్యులేట్ చేసింది కాదు. ఆర్యభట్. ఎవరు? ఆర్యభట్. ఆర్యభట్ట క్యాలిక్యులేట్ చేశారని టెక్స్ట్ బుక్ లో చదివాను. టెక్స్ట్ బుక్ పై బొమ్మ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడ చూడండి ఒకసారి, టెక్స్ట్ బుక్ లో పై బొమ్మ చూడండి. టెక్స్ట్ బుక్ కవర్ పేజ్, ఫస్ట్ కవర్ పేజ్. అవును సార్, ఆర్యభట్ట అండ్రు. రైట్, దిస్ వన్.
అనిపిస్తుందా? అయితే ఆర్యభట్ట గారు ఇక్కడ దేనికి దేనికి రిలేషన్షిప్ కలిపారు చెప్పండి, ఇది మనకి ఇంపార్టెంట్. చెప్పండి. ఆపోజిట్ సైడ్ రిలేషన్షిప్ కలిపారు, రైట్? యాంగిల్ కు ఈ ఆపోజిట్ సైడ్ ఈ ట్రయాంగిల్ లో ఈ ఆపోజిట్ సైడ్ కు రిలేషన్షిప్ కలిపారు. ఈ యాంగిల్ మారుస్తున్న కొద్దీ మీరు యాంగిల్ ఎంతైనా మార్చుకోండి, దీనికి సంబంధించిన నేను కొన్ని వాల్యూస్ ఇస్తా, ఆ వాల్యూస్ మీకు ఉపయోగపడతాయని ఒక టేబులే పెద్దగా తయారు చేశారు, రైట్? ఆ విధంగా మీకు టేబుల్ తయారు చేసి ఇచ్చారు. దిస్ ఈస్ వాట్ ఆర్యభట్ట డిడ్. ఈ యాంగిల్ కు ఈ అర్ధజాకు మధ్య సంబంధం ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మీరు ఎంత పెద్దదైనా చేసుకోండి, ఈ రేషియోను బట్టే మీరు ఇక్కడ ఒక వాల్యూ తెలిస్తే ఇంకో వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పారు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూను విపరీతంగా పెంచుకుంటూ పోయినా ఈ హైట్ ఎంత ఉంటుందో నేను ఈజీగా చెప్పగలను. ఈ హైట్ ను క్యాలిక్యులేట్ చేయడానికి తను ఏ విధంగా ప్రయత్నం చేశారు, దేనికి ప్రయత్నం చేశారో తెలుసా? ఖగోళ విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం. సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక్కోవడం, చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక్కోవడం, రైట్? క్రీస్తు శకము అంటే జస్ట్ మీకు 600 లోనే ఇవాళటి నుండి 1400 సంవత్సరాల క్రితం. ఇప్పటి నుండి ఎప్పుడు? 1400 సంవత్సరాల క్రితం. 1400 సంవత్సరాల క్రితము ఎవరు ట్రై చేశారు? ఆర్యభట్ట. రైట్? 1400 సంవత్సరాల క్రితం. కానీ ఇక్కడ మనకు ఎవరు కనుక్కున్నారనే దాన్ని కొంచెం పక్కకు పెడితే తను చెప్పిన ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ ఏంటో మీకు అర్థమైందా? ఏంటది? మీకు ఒక విషయాన్ని మీరు చూడండి, యాంగిల్ పెరుగుతూ పోతుంటే అర్ధజ వాల్యూ ఏమవుతుంది? ఒకసారి చేంజ్ అవుతుంది అంటే పెరుగుతుంది. యాంగిల్ పెరుగుతూ పోతే పెరుగుతుందా తగ్గుతుందా? యాంగిల్ తగ్గుతుంది. యాంగిల్ పెరుగుకుంటూ అర్ధజ వాల్యూ కూడా పెరుగుతుంది. సరే యాంగిల్ పెరిగిన కొద్ది యాంగిల్ పెరుగుతూ ఇక్కడ చూస్తే సరిపోతుంది, మీకు తెలిసిపోతుంది కదా, అవును, రైట్? యాంగిల్ పెంచుతూ ఉన్నారు, యాంగిల్ పెంచుతూ ఉంటే ఆ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ నేను 90 చేస్తానండి, తగ్గింది. ఎంతైంది అర్ధజ వాల్యూ? 190. ఓకే, నేను అంటే ఇది మీకు ఇంటర్మీడియట్ లో యూజ్ అవుతుంది కానీ ఓకే అయినా మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ వాల్యూ ఏమవుతుంది చూడండి, ఇక్కడ పెరుగుతూ ఉంటే పెరుగుతుంది. అరే బాబా మీరు చూడండి, ఇప్పుడు 90 ఉన్నప్పుడు ఎంత ఉంది చెప్పండి? 90 ఉన్నప్పుడు ఏమైంది? 1 అదే నేను 91 చేస్తే పెరిగిందా తగ్గిందా చెప్పండి? ఓకే సారీ 91 కు తెలియలేదు. సపోజ్ 100 చేశారు, పెరిగిందా తగ్గిందా చెప్పాలి? తగ్గింది. 110 చేస్తే ఏమైంది? తగ్గింది. ఇంకా తగ్గుతూ పోతుంది. అర్ధజ వాల్యూ మాక్సిమం ఎంత ఉండొచ్చు చెప్పండి? 1 కంటే ఎక్కువ ఉండరాదు. ఎక్కడ మాక్సిమం ఉంటుంది? 90 డిగ్రీస్ వరకు ఈ విధంగా 90 డిగ్రీస్ తర్వాత మళ్ళీ తగ్గడం మొదలవుతుంది. ఈ విషయం మీరు ఎక్కడ చూస్తారంటే ఇంటర్మీడియట్ లో జ్ఞాపకం చేసుకుంటారు.
రైట్. సార్ అక్కడ మాకు ఇక్కడ గ్రాఫ్ వేసి చూపించారని మీకు అర్థం అవుతుంది, రైట్. బట్ మీకు సార్ 270 దగ్గర కూడా 1 అవుతుందా? ఏంటబ్బా 270 దగ్గర కూడా 1 అవుతుందా? 270 దగ్గర 1 అవుతుందా? కావాలి కదా. 1 అవుతుందా -1 అవుతుందా? కింద చూడమ్మా. ఓకే సార్, -1. రైట్. హ్యావ్ యు గాట్ ద పాయింట్? yes sir. ఇప్పుడు 270 అంటే ఇక్కడ 90 కదమ్మా, ఇట్లా అయితే 180 కదా. మళ్ళీ ఇటు వస్తే yes yes. -1 హ్యావ్ యు గాట్ ద పాయింట్? yes sir. yes sir అంటే మీకు ఇప్పుడు ఫైనల్ గా ఒక విషయం ఏంటి, ఇక్కడ ఉన్న యాంగిల్ ను బట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న సైడ్ల రేషియో మాత్రము ఒక్కొక్క యాంగిల్ కు స్థిరంగా ఉంటుంది, అవునా కాదా? yes sir. అంటే ఈ యాంగిల్ ను బట్టి ఇప్పుడు 45 degrees ఉన్నప్పుడు అర్ధజా వాల్యూ మనకు 0.71 ఉన్నది అంటే ఈ ఆపోజిట్ బై హైపోటెనస్ ఎల్లప్పుడు ఎంత ఉంటుంది మీకు? 0.71 ఉంటుంది, రైట్. ఓకే. అంటే ఆ విధంగా కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఫిక్స్ ఉంది, రైట్. ఒక ట్రయాంగిల్ లో యాంగిల్ ఫిక్స్ ఓపెన్ చేశాను, ఎటు పోయింది అది? మనము ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటే స్టార్టింగ్ లోనే మనకు, అంటే స్టార్టింగ్ లో బాగా నేర్చుకుంటే ఏదైనా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఎవరైనా కూడా ఎలాంటి పనులలో ఉన్నా, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వ్యవహారంలో ఉన్నా, మీరు డిస్టర్బ్ కాకుండా నేను చెప్పిన పనిని తెలుసుకున్నదంతా టూకీగా నాకు చెప్పాలి. నేను ఏం చెప్పాలనుకున్నాను టూకీగా చెప్పాలి. ఇక్కడ యాంగిల్ ఎంతైనా ఉండనివ్వండి, ఈ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనస్ వాల్యూను మనం బై చేస్తే, ఆపోజిట్ బై హైపోటెనస్ బై చేస్తే అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, అంతేనా? స్థిరంగా ఉంటుంది. కానీ అంటే ఇక్కడ యాంగిల్ మారితే ఆ రేషియో కూడా చేంజ్ అవుతుంది. ఈ విషయం అర్థమైందా? అర్థమైంది సార్. యాంగిల్ మారితే మాత్రము ఈ ఆపోజిట్ బై హైపోటెనస్ కూడా మారుతుంది. కానీ యాంగిల్ అంతే ఉన్నప్పుడు ఇక్కడ 30 ఉన్నది అనుకోండి, ఈ 30 ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ లు ఎన్ని తీసుకున్నా, హైపోటెనస్ ఎన్ని తీసుకున్నా కూడా ఆ రేషియో మాత్రం అంతే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు 2 యాంగిల్స్ కు చూసాం. ఏ యాంగిల్స్ కు చూసాం? అది 90 degrees and 30. ప్రాక్టికల్ గా చేసి చూసింది 2. ఏంటవి? ఒకటేమో 30 degrees 53.13 రాగానే చూసాం, చూడండి 0.8 వచ్చింది. అవును సార్. ఇంకోసారి చూపెట్టానా? కనిపిస్తుందా? కనిపిస్తలేదు సార్. కనిపిస్తలేదా? అగైన్ యు సీ ఇక్కడ 53.13 కాన్స్టెంట్ గా యాంగిల్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎంతైనా ఏదైనా మారుస్తున్నాను. చూడండి, మీకు ఈ ఆపోజిట్ పెరిగింది, హైపోటెనస్ పెరిగింది, కానీ ఈ కాన్స్టెంట్ మాత్రం అట్లాగే ఉంది. కాన్స్టెంట్ మాత్రం అట్లనే ఉంది. రైట్. అదే మనం ఇక్కడ 30 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 30 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? 0.5. రకరకాల యాంగిల్స్ కి రకరకాల ఆపోజిట్ బై హైపోటెనస్ కాన్స్టెంట్ గా ఉంటాయి, రైట్.
అంటే ఇక్కడ యాంగిల్ ను బట్టి ప్రతిదీ మారుతూ ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ ని మనము టీటా అనుకున్నాం అనుకోండి. ఓకే, ఆ యాంగిల్ ని మనము టీటా అనుకుంటే ఆ రేషియోను మనం ఆపోజిట్ బై హైపోటెనిస్ ఏదైతే రేషియో అనుకున్నామో ఆపోజిట్ బై హైపోటెనిస్, ఆ రేషియోను ఏమంటాం? సైన్ టీటా అంటాం. టీటా అనేది ఇక్కడ యాంగిల్ విలువ 30 degrees 53.5 45 ఇట్లా ఉంది కదా, ఆ యాంగిల్ వాల్యూ సైన్ టీటా. అంటే టీటా అనే వాడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎక్స్ వాడుకోవచ్చు, ఏ వాడుకోవచ్చు, అంటే సైన్ ఏ అని వాడుకోవచ్చు. యాంగిల్ ఏ ఉంటుంది కదా క్యాపిటల్ ఏ, సైన్ ఏ అని కూడా వాడుకోవచ్చు. సైన్ ఏ అంటే అర్థం ఏంటి? ఏ అనే యాంగిల్ ఉంటుంది, ఏ అనే యాంగిల్ కు ఆపోజిట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్? ఇఫ్ యు వాంట్ టు సీ యూ కెన్ సీ హియర్. రైట్, సపోజ్ ఇక్కడ యాంగిల్ ఏ ఉందనుకోండి, ఈ యాంగిల్ ఏ కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కదా, కాబట్టి దాన్ని ఏమన్నాం మనము? ఏమన్నాం? సైన్ టీటా. సైన్ టీటా పెట్టన్నా, యాంగిల్ పెట్టన్నా, ఏ పెట్టన్నా. ఎందుకు ఈ ఏ అని పెట్టాను చెప్పండి? ఏ అని ఎందుకు పెట్టాను? యాంగిల్ ఈ యాంగిల్ బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ యాంగిల్ పైనే డిపెండ్ అయింది, రైట్? ఓకే, అయితే ఫర్దర్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ లో రెండు సైడ్ల గురించే చూసాం. ఏమేం సైడ్ల గురించి చూసాం? 2 sides. ఏంటని సైడ్స్ చెప్పండి? Hypotenuse, ఆపోజిట్ opposite hypotenuse. ఆపోజిట్ Hypotenuse. సైడ్ ఇది, హైపోటెన్యూస్. కనిపిస్తుందా? ఫాంట్ పెద్దగా చేయాలి. పెద్దగా చేయండి సార్. రైట్, కానీ నేను ఇక్కడ యాంగిల్ ని దేన్ని రెఫరెన్స్ గా తీసుకుంటున్నాను చెప్పండి? ఇక్కడ ఒక యాంగిల్ ఏ ని నేను రెఫరెన్స్ గా తీసుకుంటున్నాను, రైట్? రైట్, ఇదేమవుతుంది? హైపోటెన్యూస్. తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ కర్ణము. ఇది ఎదుటి భుజము. ఇది ఆపోజిట్ అంటే ఎదురు కదా, రైట్? ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఎదుటి భుజము, ఇది కర్ణము, కర్ణం, రైట్? అయితే ఇవి రెండు అర్థమైతే ఈ పాపం మిగిలిన భుజం నారాజు కదా, దానికి కూడా ఒక పేరు పెట్టేద్దాం కదా, పెట్టేద్దామా? రైట్, ఇట్స్ నేమ్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. తెలుగులో సార్ ఆసన్న భుజం. ఆసన్న భుజం, ఆసన్న భుజం కాదు, ఆసన్న భుజం. ఓకే, ఆసన్న భుజం. కర్ణం. ఆసన్న భుజం. ఎదుటి భుజం. ఎదుటి భుజం. సన్న భుజం. ఏది భుజం? ఎదుటి భుజం.
ఎదుటి భుజం. ఇక్కడ కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అంటే లెర్నింగ్ లో ఒక విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనం ఎట్లా అర్థం చేసుకోవాలని స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ చెప్పిన దాన్ని ఇంట్రెస్టింగ్ గా విన్నప్పుడు అది ఎక్కువ మైండ్ లో పడుతుంది. తర్వాత మనం నేర్చుకునేటివి మరుగున పడుతుంది. స్టార్టింగ్ లో నేర్చుకున్నదే ఎక్కువ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు దీన్నే ఫిక్స్ చేసుకోకుండా దీనికి అడిషనల్ గా ఇంకొకటి ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్? ఓకే, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఇంకొకటి తీసుకుంటా. రైట్? ఇక్కడ ఈ సైన్ అనేది దీన్ని తీసేస్తాం. రైట్? ఓకే, మనం ఈ టర్మినాలజీని ఎక్కువగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కేసులో నాకు రెఫరెన్స్ యాంగిల్ ఏంటండి? ఎక్కడ ఉంది? ఏ అనేది ఇక్కడ ఉంది. రైట్? రైట్. కానీ నేను రెఫరెన్స్ యాంగిల్ ని ఇప్పుడు ఈ కేసు లోపల ఇక్కడ కాకుండా ఇక్కడికి తీసుకొచ్చిన నా రెఫరెన్స్ యాంగిల్. విషయం అర్థమైందా? రైట్? అర్థమైందా మీకు? ఏం మార్చాను చెప్పండి. రిఫరెన్స్ యాంగిల్. రెఫరెన్స్ యాంగిల్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నేను యాంగిల్ ను బట్టే నేను తీసుకొస్తున్నా ట్రిగనోమెట్రీ చాప్టర్ ని. రైట్? యాంగిల్ కే సంబంధం ఉంది. రైట్? రైట్. యాంగిల్ ను బట్టి యాంగిల్ పైన భుజాల కొలతలు ఆధారపడి ఉంటాయనే దానికి. రైట్? ముందు రెఫరెన్స్ యాంగిల్ ఇక్కడ ఉంది, తర్వాత రెఫరెన్స్ యాంగిల్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది అన్నప్పుడు కూడా ఎదుటి భుజం ఇదే అవుతుందా? ఇప్పుడు ఎదురుగా ఏ భుజం ఉంది? ఎదుటి భుజం ఏమవుతుంది? అప్పుడు ఇది అవుతుంది. ఎదుటి భుజం దగ్గరకు వస్తుంది. రైట్. ఈ రెండు విషయాలను ఇప్పుడు ఈ బొమ్మను మరియు ఈ బొమ్మను, కానీ కర్ణం మాత్రం ఎప్పుడైనా మారుతుందా చూడండి రెండు సందర్భాల్లో. కర్ణం మారిందా? అలానే ఉంది. అర్థమైందా? యాంగిల్ ని బట్టి యాంగిల్ ని బట్టి ఏం మార్చుకుంటాయి? ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. అంటే మనము ఇప్పటి నుండి ఏ ట్రయాంగిల్ చూసినా ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటి? యాంగిల్. రిఫరెన్స్ యాంగిల్. రైట్? నంబర్ 1. నంబర్ 2 పాయింట్ ఏం గుర్తించాలి? వెరీ గుడ్. ఫస్ట్ హైపోటెన్యూస్ గుర్తించాలి. యాంగిల్ కాంగానే హైపోటెన్యూస్ గుర్తించాలి. హైపోటెన్యూస్ కాంగానే ఏం గుర్తించాలి? ఇప్పుడు మిగిలింది ఆటోమేటికల్ ఏమైపోతుంది? ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఏం గుర్తించాలి ట్రయాంగిల్ లో? సెకండ్ ఏం గుర్తించాలి? థర్డ్ ఏం గుర్తించాలి? లాస్ట్ ఏమైపోతుంది? నంబర్ 1 పాయింట్. ఐ థింక్ నేను మీకు ఆల్రెడీ పైథాగరస్ థీరం గురించి చెప్పాను అనుకుంటా. 9th క్లాస్ లో కూడా నేర్చుకున్నారు అనుకుంటా. హావ్ యు డన్ దట్? మీకు పైథాగరస్ థీరం వస్తుందా? కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తారా? చలో రాయండి. అమ్మా చెప్పమ్మా. సార్ ఇది సైన్ ఓన్లీ అక్యూట్ యాంగిల్స్ కే తీసుకోవాలా? 90 degrees కి హైపోటెన్యూస్ ఆపోజిట్ అయిపోతుంది కదా సార్? కొంచెం అంటే మనది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ డౌట్ అడుగురా. ఇప్పుడు కాదు, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓకే, నా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత
you can ask me any doubt. You are welcome. Right? స్టూడెంట్ లిజన్, నేను ఎప్పుడైనా మ్యూట్ చేస్తానంటే మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాక మళ్ళీ మీరు అన్మ్యూట్ కావాలి. నేను మ్యూట్ అన్మ్యూట్ చేస్తా ఉన్నా, మీరు చెక్ చేసుకోవట్లేదు, అదే సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. అట్లా కాకుండా చూసుకోండి. ఇది ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన దానిపైన క్వశ్చన్ కాదు, ఇది మీ 8th 9th క్లాస్ లెవెల్ క్వశ్చన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? జస్ట్ నేను మీకు గుర్తు చేస్తున్నాను, మీరు ముందు ఏం చేశారనే దానికి ఒకసారి గుర్తు చేయిస్తున్నాను. పాత క్వశ్చన్స్, రైట్? సార్ అక్కడ ఏసీయా బీసీయా? సారీ బీసీ. వెరీ గుడ్. Oh, 7. Little. ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయండి చాలు. Sir, completed. ఓకే, యా చెప్పమ్మా. Sir, for better understanding, we need to draw one triangle, right angle triangle. యా వెరీ గుడ్. ABC. Right angle at A. Okay, then we need to write the given values. AC is equals to 12, AB is first equals of all to right 5. angled at A. At A. right, మిగతా రెండు ఏమైతాయి? BC. C. Right? Sir, AC is 12 centimeters.
AC 12 సార్ centimeters. ఏబి కంటే ఏసీ చిన్నగా ఉంది అవునా? వాల్యూ పెద్దగా ఉంది అక్కడ. ఇక్కడ ఏ పెట్టండి 30 డిగ్రీస్ దగ్గర ఏ పెట్టండి. ఓకే ఓకే ఓకే, నారాజ్ కాకమ్మ. ఓకే, ఇంకా ఒప్పుకోవా? ఇప్పుడు ఒప్పుకుంటావా? ఓకే రైట్. Given 5 centimeters. ఇదెంత? ఏబి ఎంత? 5 సెంటీమీటర్. 5 సెంటీమీటర్. AB 5 centimeters. రైట్. ఏసీ 12 సెంటీమీటర్. AC 12 centimeters. AC 12. నాకు ఇక్కడ బాయ్స్ ఏం మాట్లాడరా? డౌట్ వస్తుంది. బాయ్స్ క్లాస్ లో ఉన్నారా లేదా అసలు? అవునా అన్న? బాయ్స్ ఉన్నారా? మాట్లాడరా? మిమ్మల్ని మాట్లాడించాలా పేర్లతో? మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైపోటెనస్ అన్నిటికంటే పెద్దది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని బట్టి తెలుస్తుంది. If you want to know hypotenuse, what is the condition now? Opposite by hypotenuse. By okay. AB square plus By Pythagoras theorem, h square is equals to a square plus b square. 5 whole. Right. Right. By Pythagoras theorem ఏంటి? BC square is equal to AB square plus AB square plus AB AC square. ఏదైనా రాసుకోవచ్చు. రైట్. BC square plus AB square. AB square. AB Square. అంటే మన ఓవరాల్ గా కాన్సెప్ట్ ఏంటి? ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ కలిపి Square. ఓకే. నౌ చెప్పండి. 12 square plus 5 square. 12 square plus 5 square. 12 square plus 5 square. నౌ 144 plus 10. 144 plus 25. 25. 169. Square root of 169. 13, sir. రైట్. therefore BC square is equal to మనకు 13 square. 13 square. ఏమైతుంది మరి? 13 square. BC ఏమవుతుందబ్బా మనకు ఇప్పుడు? 13 sir. 13. 13. BC ఏమవుతుంది మనకు? 30. Have you got? Yes sir. ఇప్పుడు తర్వాతది మరి మీ అందరికి ఫేవరెట్ క్వశ్చన్ కదా కదా? మీ అందరికి ఫేవరెట్ క్వశ్చన్ కాదా? యాంగిల్ అయితే గీస్తాం. రైట్ యాంగిలేట్. Right angulate R. రైట్ యాంగిలేట్
R. R. Right. Okay, and KC. 20. Given KC is equals to 17 centimeters. చేయాలి ఇక మీరే. ఒకటి చెప్పాను, యాక్చువల్లీ నా నేచర్ కాదు కంప్లీట్ గా చెప్పడం కానీ, బట్ ఐ హావ్ డన్ దట్. వచ్చింది సార్. కొంచెం క్వశ్చన్ మార్చన్నా. థర్డ్ క్వశ్చన్ సార్. థర్డ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేశారా? ఎస్ సార్. ఎంత వచ్చింది? 8. 8 వచ్చిందా? 8 centimeters. 8 centimeters, sir. వెరీ గుడ్. వచ్చిందా 8 అందరికి? వచ్చింది. వచ్చింది సార్. నేను సాధారణంగా ఏం చెప్తుంటానో ఒక్కసారి చూడండి. నేను అంటే దీన్ని కాంప్లికేట్ చేయకుండా చాలా సింపుల్ గా చెప్తాను. ఓకే, జస్ట్ యూ సీ జస్ట్ వాట్ వీ హౌ టు అండర్స్టాండ్ హియర్ ఈజ్, మనము సాధారణంగా ఏం చెప్తుంటాం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 సైడ్ స్క్వేర్ కదా. కానీ మనకున్న ఇప్పుడు వీట్లలో ఓకే మనకున్న వాల్యూస్లలో ఇప్పుడు ఏంటి, కేసీ ఇన్ ద సెన్స్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ hypotenuse, right? RC in the sense adjacent. Adjacent. adjacent అని ఇప్పుడే అనకండి. adjacent అనేది మారుతూ ఉంటదని చెప్పలేదు. adjacent అని మారుతూ ఉంటదని చెప్పలే, రెఫరెన్స్ యాంగిల్ చెప్పినా నేను అన్నా. ఇప్పుడే ఏమన్నా, మన లెర్నింగ్ లోపల ఫస్ట్ ఏది చెప్తే అదే కూర్చుంటది. నేను ఇది కిందిది అడ్జసెంట్ అని చెప్పిన కదా, ఇక ప్రతిసారి అడ్జసెంట్ అంటుంటారు. దాన్ని అలా అనకండి, దాన్ని ఫిక్స్ చేయకండి. ఓకే రైట్. నౌ ఇప్పుడు మనకు ఈ వాల్యూస్ లోపల ఫైండ్ అవుట్, ఇక్కడ మనం ప్లస్ వాడినాం. ఎందుకు చెప్పండి ప్లస్ ఎందుకు వాడినాం? బికాస్ we want to find, we have to find the largest side. మనము ఈ ట్రయాంగిల్ లో అన్నిటికంటే పెద్ద భుజాన్ని కనుక్కోవాలనుకున్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది అంటున్నా. Yes, sir. కానీ మనకి ఇక్కడ లార్జెస్ట్ సైడ్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద స్మాలర్ సైడ్స్ కనుక్కోవాలి. Larger minus స్మాలర్ సైడ్ ఏమో మనకు తెలియదు ఇప్పటికి, వన్ ఆఫ్ ద స్మాలర్ సైడ్స్ కనుక్కోవాలి. మరి వన్ ఆఫ్ ద స్మాలర్ సైడ్స్ కనుక్కోవాలన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఏం చేస్తాను, పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నదాన్ని తీసేయడం నాకు అలవాటు. అంతేనా? నాకు కావాల్సింది ఏంటి, KR స్క్వేర్. అవునా? నాకు కావాల్సింది KR స్క్వేర్. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, KC స్క్వేర్ పెద్ద దాంట్లో నుండి చిన్నదాన్ని తీసేస్తుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇట్లా అర్థం చేసుకో. చిన్నది ఏంటి, 15 RC square. Okay. Now what it will be now? 17 square. 17 square minus 15 minus 15 square.
Right? Now what it will be now? 189 minus minus 225. 218 minus 225. దీని తర్వాత నాకు రాదు. You have to do that. 225. 225. తీసివేత రాదా? 64 అనేది దేనికి స్క్వేర్ అవుతుంది? 8 square. 8 square. For the answer is నేను ఇప్పుడు నా క్వశ్చన్ కొద్దిగా మారుస్తాను. దానికి సంబంధించిన ఫిగర్ గీయండి. రైట్? 13 సెంటీమీటర్ అంటే 8 స్క్వేర్. Niveta ke porka. Niveta di porka. Bag తీసేస్తుంది. మళ్ళీ పెడుతుందంటే క్వశ్చన్ రాశారా? ఎవరైనా తెలుగులో చెప్పమని అడుగుతారా? తెలుగులో చెప్పమని అడుగుతారా? చెప్పండి. రైట్. PQR Q వద్ద లంబకోణం కలిగిన త్రిభుజము PQR లో P యొక్క ఎదుటి భుజము 7 సెంటీమీటర్లు మరియు కర్ణము 25 సెంటీమీటర్లు అయిన P యొక్క ఆసన్న భుజాన్ని కనుగొనండి. Sir, completed. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఈ రెండు ఫిగర్లు అందరూ గీసుకున్నారా? అప్పుడు చెప్పాను చూడండి. ఇక్కడ రెఫరెన్స్ యాంగిల్ A. ఇక్కడ రెఫరెన్స్ యాంగిల్ A. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? ఆ బొమ్మ గీసుకోకపోతే ఓకే మాకు అర్థమైంది అని అనుకున్న వాళ్ళు ఉంటే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేయగలరు.
సతీష్ జీ ఆచార్య చెప్పండి. చాలా మంది పిల్లలు వీడియోస్ ఎందుకు ఆఫ్ ఉన్నాయి? వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు వాళ్ళే. అంతే కదా, మళ్ళీ ఆ మాట వరకు ఎందుకు కల్పిస్తామని. ఇప్పుడు చెప్తాను. ఈ సౌజన్య జమికుంటా ఎందుకు ఆఫ్ చేసావమ్మా వీడియో? భవానీ, అంజన్ కుమార్, సిర్పూర్ కాగజ్ నగర్, పొన్నం దివ్య. ఆచార్య మాకు సిగ్నల్ రావడం లేదు ఆచార్య. ఓ జియో సిగ్నలా? లేదు ఆచార్య, ఐడియా సిగ్నల్. ఐడియా? భవాని సంగతి ఏమిటి? Do this. దాని కింద ట్రై దిస్, రైట్? మళ్ళీ 276 లో యాక్టివిటీ చేయాలి. 276 లో ఉన్న యాక్టివిటీ ఉందా? దాన్ని దేనిపై చేస్తారో తెలుసా? పేపర్ తీసుకోండి, పేపర్ పైన, వింటున్నారా? అక్కడ ట్రయాంగిల్ ఉంది చూడండి, ట్రయాంగిల్ కు కింద ఉన్న లైన్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు కింద కొట్టాలి, ఎందుకంటే మీకు రాదు అక్కడ. ఓకే, అక్కడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫస్ట్ ఈ కింద లైన్ తీసుకొని, రైట్, మళ్ళీ వాటిపైన మీకు కొన్ని హైట్స్ చెప్తారు, పర్పెండిక్యులర్స్. అవి గీసిన తర్వాత వాటన్నిటిని కలపడం ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అడ్డంగా ఫస్ట్ లైన్ కిందికి తీసుకుంటేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ మీకు అర్థమైందా? రైట్. మీరు ఈ పేపర్ ను తీసుకొని పేపర్ పైన కిందికి లైన్ గీసి ఆ లైన్ పైన హైట్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ కు కలిపేది ఉంటుంది. రైట్. 276 లో ఉన్న యాక్టివిటీ చేసి కింద టేబుల్ ఇచ్చారు, రైట్? ఆ టేబుల్ మీరందరూ గీస్తే బాగుంటుందని, ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్, ఓకే, ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ గీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు? Do this, try this activity. 3. ఏమేమి అవి? Do this, try this activity. ఓకే, చేస్తారు కదా? చేస్తాం సార్. చేసిన వాళ్ళకు చాలా అర్థమవుతాయి, చేయని వాళ్ళకి ఏది అర్థం, రైట్? ఓకే, రైట్. సతీష్ జీ ఒకసారి పేజ్ నెంబర్స్ ఒకసారి ఎవరైనా మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. 725 సార్, పేజ్ నెంబర్ 275 లో డూ దిస్ ట్రై దిస్ చేయాలి. పేజ్ నెంబర్ 276 లో యాక్టివిటీ చేయాలి సార్. యాక్టివిటీ చేయడానికి గల నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఏంటవి? ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ లో కింద హారిజాంటల్ లైన్ గీయాలి. తర్వాత బుక్స్ లో 271 272 పేజ్ నంబర్. అదే పిల్లలు ఏ పేజ్ నెంబర్ అని ఒకసారి డౌట్ వచ్చి టెక్స్ట్ పెట్టారు. ఓల్డ్ బుక్స్ లో 271 272. మళ్ళీ పేజ్లు మారినాయా సార్? అంటే ఓల్డ్ బుక్స్ లో కొద్దిగా తేడా ఉన్నాయి కదా సార్. అయ్యో, ఓకే.
అందుకని మెన్షన్ చేశాను ఆచార్య. ఓకే 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 పెద్ద నెంబర్ రాసి ఓకే టాపిక్ అయితే ఓకే కదా. యాక్టివిటీ ఇస్ దిస్ వన్. పేజ్ నెంబర్స్ ముందు వెనక చూసుకోండి కానీ టాపిక్స్ అయితే గుర్తున్నాయి కదా. హోంవర్క్ చేసి చేయండి ఓకేనా. ఈ యాక్టివిటీ సార్ పేజ్ నెంబర్ చెప్పండి. ఈ యాక్టివిటీ పేజ్ నెంబర్ 76. 276 276. 76. మీ మీ బుక్లలో 276 ఆచార్య. 276. పాత బుక్ లో తెలియదు. ఓల్డ్ బుక్ లో 272 సార్. 272. పోనీయండి ఏదైనా యాక్టివిటీ మాత్రం ఇది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఆ యాక్టివిటీ దాని ఎంత పేజ్ దగ్గర ఉన్నప్పటికీ ట్రై డూ దిస్. ఓకే స్నేహ స్నేహ ఉందా? సంయుక్త శాంతి పాఠం చెప్పమ్మా. పి సంయుక్త. అనురాధ చెప్పిడా? అనురాధ వీళ్ళు క్లాస్ లో ఉన్నట్ట లేనట్ట? నేమ్స్ పిలిస్తే సౌండ్ లేదు. అనురాధ ఉంది కదా. సంహిత చెప్పమ్మా. సంహితాచారి. సౌదన్ శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః.